ఐదుగురు నిందితులను అదుపులోకి 4,000 నగదు 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం. పలు రాష్ట్రాలలో 80కి పైగా నేరాలు చేసినట్టు అంగీకారం. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్కు చెందిన 5 సభ్యుల అంతర్రాష్ట్ర నేర ముఠాను కామారెడ్డి టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి చోరీ, హత్ సఫాయి, బాబాగిరి దోపిడీ కేసులను ఛేదించి నిందితుల నుండి 4,000 నగదు 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర వెల్లడించారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలోని సీఐ నరహరి నేతృత్వంలో బృందం సీసీటీవీ ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాలు, వేలిముద్రల సహాయంతో నిందితులను గుర్తించి కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకుంది. విచారణలో నిందితులు జూలై 28న కామారెడ్డిలోని ఎస్బీఐ ఇందిరానగర్ శాఖ వద్ద హత్ సఫాయి పద్ధతిలో 15,000 నగదు అపహరించినట్టు, ఆగస్టు 4న జయశంకర్ కాలనీలో తాళం వేసిన ఇంటిలో చోరీ చేసి 2,000 నగదు దొంగలించినట్టు అంగీకరించారు. అలాగే నిజామాబాద్లో కత్తులతో బెదిరించి దోపిడీ చేసినట్టు వెల్లడైంది. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలలో నేరాలకు పాల్పడినట్టు, బెంగళూరులోని 50కు పైగా కేసులతో సహా మొత్తం 80కు పైగా నేరాలు చేసినట్టు విచారణలో తేలింది. కేసును వేగంగా ఛేదించిన సీఐ నరహరి, ఎస్ఐలు, సిసిఎస్ అధికారులు, పోలీస్ సిబ్బంది జిల్లా ఎస్పీ అభినందించారు. శంకరపేట్, లక్ష్మీదేవపల్లి, కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక్కో కేసు, ఆంధ్రప్రదేశ్లో నూజివీడ్లో, కందుకూరులో, ఒంగోలు, విజయవాడ, తాడిపల్లిగూడ పోలీస్ స్టేషన్లో వీళ్ళు క్రైమ్ చేసినట్టు తెలుస్తుంది. ఇతడిది వీళ్ళ మదర్ ఇల్లాది బాన్స్వాడ కావడం చేత మన ఏరియాలో కూడా ఇతను అఫెన్సెస్ చేస్తూ ఉన్నాడు. ఇతడు 2 months బ్యాకే జైలు నుంచి బయటికి రావడం జరిగింది. నూజివీడ్లో జరిగిన దొంగతనం కేసులో జైలుకి వెళ్ళి 2 months బ్యాక్ రావడం జరిగింది. బట్ బయటికి వచ్చినప్పటికీ కూడా సేమ్ అతను ప్రవృత్తి మారకుండా సేమ్ దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. అతన్ని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. సో ఇతన్ని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన దేవరపల్లి పోలీస్ స్టేషన్ అండ్ సిసిఎస్ జాయింట్ టీమ్స్ ఆపరేట్ చేయడం అండ్ అతన్ని పట్టుకోవడం ఇది చాలా గుడ్ జాబ్ చేశారు. వీళ్ళకు గౌరవ డీజీ గారి తరఫున, నా తరఫున కూడా అభినందనలు. థ్యాంక్ యూ.